వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు మార్నింగ్ ఒక మిత్రుడు అడుగుతున్నాను నన్ను, అన్న నువ్వు వాట్సాప్లో డైలీ 20 స్టేటస్ మెసేజ్లు పెడతావు, ఎవరి కోసం పెడతావు, ఎందుకు పెడతావు? నువ్వు ఇన్స్టాలో నుంచి డౌన్లోడ్ చేసి వాట్సాప్లో పెడతావు, టైం వేస్ట్. ఆయన నాకు ప్రశ్నించిండు. నేనేమన్నా అంటే, సరే ఓకే బ్రదర్, నీ ఉద్దేశంలో అది టైం వేస్టే, దట్స్ ఫైన్, నేనేమన్నాను, దట్స్ ఓకే అని నేను అనుకున్నాను. బట్ ఆయన కోసం అట్లా చెప్పాలి కదా. బట్ మనకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదండి. నిజంగా ఆయన అన్నాడు టైం వేస్ట్ అని, కానీ మనం కూడా ఆలోచించుకోవాలి, నిజంగా టైం వేస్టా అది కాదా అని. అంటే నేను ఆలోచించలే అనుకుంటారా? నేను కూడా ఐ హ్యావ్ థాట్ అబౌట్ ఇట్. బట్ నా ఉద్దేశం ఏంటిది అని అంటే, నేను ఎవ్రీడే ఒక 20 పెడతా అండి మెసేజ్లు, వాట్సాప్ స్టేటస్ మెసేజ్లు 20 పెడతా. ఏం పెడతానో మళ్ళీ చెప్తా, కానీ ఎందుకు పెడతా అనేది ఫస్ట్ ప్రశ్న. ఎందుకు పెడతా అంటే, నేను ఏమనుకుంటా అంటే, ఆ వాట్సాప్ మెసేజ్ల వల్ల దట్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మీ. ఏం ఇన్వెస్ట్మెంట్ అంటే యూజువల్గా మనం ఏమనుకుంటామంటే డబ్బులే అనుకుంటాం. డబ్బులు ఒకటే కాదండి. ఇన్వెస్ట్మెంట్ అంటే టైం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. యూ కెన్ ఇన్వెస్ట్ టైం. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఎట్లా టైం ఇన్వెస్ట్మెంట్ అంటే, ఇప్పుడు నేను డైలీ 20 మెసేజ్ పెడతా అని చెప్పిన కదా. ఏముంటాయి మెసేజ్లు మొత్తంగా అంటే, మోస్ట్ రిలేటెడ్ టు లైఫ్ స్కిల్స్, మోటివేషన్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. సమ్టైమ్స్ నా పర్సనల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను సైక్లింగ్ వెళ్ళాను అనుకోండి, సైక్లింగ్ ఫోటో పెడతా ఒకటి. లేకపోతే ఈరోజు నేను పిల్లలతోని సైకిల్ తొక్కాను అనుకోండి, అది పెడతా ఫోటో, అది వీడియో పెడతా. ఇట్లా మల్టిపుల్ నా పర్సనల్ థింగ్స్ నుంచి, ప్రొఫెషనల్ థింగ్స్ నుండి, సొసైటీకి సంబంధించిన వరకు అవసరమైనవి మాత్రమే నేను పెడతాను మోస్ట్లీ వాట్సాప్లో. చాలామందికి అది ఫూలిష్గా అనిపిస్తుంది. చాలామంది నన్ను వాట్సాప్లో దే హ్యావ్ మ్యూటెడ్ మీ ఆల్సో, అది కూడా నాకు తెలుసు. దాన్ని నేనేం చేయలేను కదా. ఇప్పుడు వాళ్ళు నన్ను మ్యూట్ చేసుకుంటే అది నా ప్రాబ్లమా, వాళ్ళ ప్రాబ్లమ్. సో అట్లా మల్టిపుల్ పీపుల్ హ్యావ్ మల్టిపుల్ మైండ్ సెట్స్. అయితే ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడడం నా ముఖ్య ఉద్దేశం కాదు. ఇట్ ఈస్ అబౌట్ మై మైండ్ సెట్ కదా. నేను ఎందుకు పెడతానో ఇంపార్టెంట్. అయితే అందరు అడుగుతారు, అన్న ఇట్లా పెట్టడం వల్ల నీకు ఏమైనా యూజ్ వచ్చిందా అంటే, నేను 10,000% చెప్తా అండి. 10,000% నాకు ఇట్లా వాట్సాప్ స్టేటస్ మెసేజ్ పెట్టడం వల్ల నాకు చాలా సందర్భాలలో హెల్ప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్సే చెప్తా, పాతవి వద్దు. నాకు మొన్న ఒక సైకిల్ కావాలి. నేను జస్ట్ ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టా, ఎవరన్నా తొక్కకపోతే సైకిల్ నాకు ఇవ్వండి, నేను తొక్కుకుంటా. అర్ధగంటలో నాకు రిప్లై వచ్చింది, అన్న కొత్త సైకిల్ ఉందన్న, తొక్కుతలేమన్నా, తీసుకో అన్న. 4-5 months వాడుకున్నా సైకిల్, హెల్ప్ అయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టెక్నికల్ ఇష్యూలో ఏదో ఇష్యూ వచ్చింది, నేను జస్ట్ వాట్సాప్లో పెడతా, సో అండ్ సో ఐ నీడ్ సో అండ్ సో థింగ్ అని. మా సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరో ఒకళ్ళు రిప్లై చేస్తారు, హెల్పే కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైము ఎక్కడికో బయటికి వెళ్ళా, వేరే కంట్రీకి వెళ్ళా. ఇట్లా నేను వెళ్తున్నా బయటికి అని జస్ట్ ఒక మెసేజ్ పెట్టాను. నా 2-3 ఫ్రెండ్స్ రెస్పాండ్ అయ్యారు, నేను వస్తా అన్న. మనం రమ్మని చెప్పిన ఫ్రెండ్స్ ఏమో మనతో రారు. జస్ట్ వాట్సాప్లో పెట్టినందుకు ఎక్కువ క్లోజ్ ఏం కాదు, బట్ వాళ్ళు వచ్చారు. మంచిదే కదా. సో బేసికల్గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇట్లాంటివన్నీ కూడా దే ఆర్ లైక్ ఏ వెరీ 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 పవర్ఫుల్ టూల్స్. ఆ పవర్ఫుల్ టూల్స్ యూ హ్యావ్ టు యూజ్ దెమ్ కరెక్ట్లీ. కనెక్టివిటీ కోసం వాడుకోండి. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ పీపుల్స్ కనెక్టివిటీ. మీరు బుక్ చదివారండి, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బై డేల్ కార్నిగే. నేను ఎప్పుడో 2005లో చదివాను. ఆయన అదే చెప్తాడు, ఇఫ్ యూ వాంట్ టు గ్రో బిగ్, you should have a good network.
గుడ్ నెట్వర్క్ ఊరికేనే రాదండి, ఊరికేనే గుడ్ నెట్వర్క్ రాదు. ఎందుకంటే మనము ఎవ్రీడే ప్రతి ఒక్కరికి ఫోన్ చేయలేము, ఎవరింటికి వెళ్ళలేము, అది నాట్ పాసిబుల్, అట్లా అవసరం కూడా కాదు. కానీ ఈ విధంగా చేయవచ్చు కదా, ఒక స్టేటస్ మెసేజ్ పెట్టడం వల్లనో తెలియకుండానే నువ్వు అతని భాగంలో, అతని లైఫ్లో నువ్వు వెళ్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెసేజ్ పెట్టాను, మై ఫ్రెండ్ సమ్వన్ ఇన్ యూఎస్ హ్యాస్ సీన్ దట్ మెసేజ్, హీ నోస్. అరే ఎప్పుడైనా ఇండియాకి వచ్చినప్పుడు అరే ఆయితే కలవాలి, ఎందుకంటే ఎవ్రీడే మా స్టేటస్ మెసేజ్ చూస్తున్నాం. హీ విల్ కమ్ అండ్ సే హాయ్ హలో, దట్స్ నైస్. నీకు అక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, నీకు ఏమైనా కొత్త ప్రాజెక్ట్ రావచ్చు, ఆపర్చునిటీ రావచ్చు, లేకపోతే నీ పాత ఫ్రెండ్ కాబట్టి మెమరీస్ని మీరు నాస్టాలజిక్ మూమెంట్స్ షేర్ చేసుకోవచ్చు. ఇట్స్ ఫన్. కానీ ఇది అర్థం చేసుకొని ఇట్లా గ్రో అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందండి. దేర్ ఆర్ సమ్ అదర్ పీపుల్. ఎట్లాంటి పీపుల్ అంటే దే ఆర్ ఇంట్రోవర్ట్స్. బేసికల్గా నాకెవరు వద్దు, నా పని నాది అనుకున్న వాళ్ళకి మనం ఏం చెప్పలేమండి. అంటే దే లైక్ దట్ లైఫ్ స్టైల్. నేను ఎవరితో మాట్లాడా, నాకు ఎవడు అక్కర్లేదు, నా జాబు, నేను, నా ఇల్లు, నాకు అవసరం లేదు అనుకుంటే మనం ఏం చేయలేం. దట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్. వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడదలుచుకోవాలి. ఇఫ్ యూ వాంట్స్ టు బీ ఇంట్రోవర్ట్, ఓకే, దట్స్ ఫైన్. అదేం తప్పు కాదు. దట్ ఈస్ నాట్ ద రాంగ్ ఫిలాసఫీ. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ వాంట్స్ టు గ్రో బిగ్. దే వాంట్ టు బికమ్ మేనేజర్స్ అవ్వాలనుకుంటారు, దే వాంట్ టు బికమ్ బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటారు, దే వాంట్ టు బికమ్ గ్రో బిగ్. మరి గ్రో బిగ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు దే హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్ కదా. ఇప్పుడు నీకు మంచి ఒక మేనేజర్ పోస్ట్ ఇచ్చాను, లేకపోతే ఒక కంపెనీకి CEO వేసామనుకోండి, మీరు ఒక క్యాబిన్లో కూర్చుంటే అవుతుందా అండి పని? యూ హ్యావ్ టు టాక్ టు పీపుల్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పీపుల్, యూ హ్యావ్ టు నో ద సైకాలజీస్ ఆఫ్ పీపుల్. దెన్ ఓన్లీ యూ కెన్ లీడ్ ఎ టీమ్, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద సొసైటీ. ఇవి చేయాలండి. దీస్ ఆర్ ద స్కిల్స్ దట్ యూ నీడ్ టు ఇంప్రూవ్. అంతేగాని నేను నా మొత్తం మాస్క్ వేసుకొని, నా బుర్కా వేసుకొని నేను ఇంట్లోనే ఉంటా, కానీ నాకు మాత్రం ప్రోగ్రెస్ కావాలి, ప్రపంచం అంతా నన్ను గుర్తించాలంటే, ప్రపంచం అంతా నిన్ను గుర్తిద్దాం అనుకుంటుంది నీ టాలెంట్కి, కానీ నువ్వే ఏం చేస్తున్నావు? ముందర ఒక అడ్డుకట్ట వేసుకుంటున్నావు, నువ్వే ఆపుతున్నావు. యు ఆర్ స్టాపింగ్ యువర్ సెల్ఫ్స్. నేను చెప్పనా చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? చాలామంది వాళ్ళ వాట్సాప్లో ప్రొఫైల్ పిక్స్ కూడా పెట్టుకోరండి. ప్రొఫైల్ పిక్స్ కూడా పెట్టుకోరు. ఐ పిటీ దెమ్. అరే నీ ఫేస్ నీకు ఇష్టమే కదా, ఎవడి ఫేస్ వాడికి ఇష్టమే కదా. నీ ఫేస్ నీకే నచ్చక నువ్వు భయపడి మానేస్తే ప్రపంచం నేను ఎట్లా గుర్తిస్తుంది? ఎందుకంత భయం? మన ఫేస్ పెట్టగానే మన ఫేస్ తీసుకుపోయి ఇంటర్నెట్లో పెట్టి మార్ఫింగ్ చేసి అబ్యూజ్ చేస్తారా? మన ఫేసులు అంత బాగున్నాయా మార్ఫింగ్ చేసి పెంట వేయడానికి? ప్రపంచంలో ఎంతోమంది సినిమా హీరోలు, మోడల్స్ ఉన్నారు. ఎవరు మన జోలికి రారు. మనమే మన గురించి ఎక్కువ ఊహించుకుంటాం, చాలా ఎక్కువ ఊహించుకుంటాం. అంత అవసరం లేదండి. హ్యాపీగా మంచిగా వాట్సాప్ ప్రొఫైల్ పిక్స్ పెట్టుకోండి, స్టేటస్ మెసేజ్లు పెట్టుకోండి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ చెప్పండి. అంటే చియర్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్. నేను చెప్పేది అది, చియర్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే యూ నెవర్ నో, నీ లైఫ్లో ఎప్పుడు ఏమైతే ఎవరు తెలియదండి. నువ్వే చియర్ఫుల్గా ఉండకుండా నాకు అది మునిగిపోయింది, కొంపలు మునిగిపోయినాయి అని అనుకుంటే ఎవడేం చేస్తాడు? కొన్ని నీ బాధలున్నా చెప్పుకో, సంతోషం వచ్చినా చెప్పుకో, బాధలున్నా చెప్పుకో, ఎవడో ఒకటి రెస్పాండ్ అవుతాడు కదా. మరి ఎందుకు చూస్తావు? పోనీ ఇవన్నీ చెప్పకపోతే మరి వాట్సాప్ స్టేటస్ ఎందుకు చూస్తావు? వాట్సాప్ స్టేటస్ చూస్తావు ఎవ్రీడే, కానీ ఒక్కటి కూడా మెసేజ్ పెట్టావు. మళ్ళీ ఎవడన్నా మెసేజ్ పెడితే వాడి మీదకి వెళ్ళి నువ్వు ఎందుకు పెడుతున్నావు, వీడికి పిచ్చిలేసింది, వీడికి 30 మెసేజ్లు పెడతానని అనుకుంటాడు. అంటే ఇదంతా కూడా మైండ్ సెట్ గురించి చెప్తున్నాను. మైండ్ సెట్. సో మీరు యూ గ్రో యువర్ మైండ్ సెట్. మీకు అంటే వెన్ యూ గ్రో యువర్ మైండ్ సెట్, ఆటోమేటికల్గా ప్రోగ్రెస్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఎక్కువ ఊహించుకోకండి. ఎవ్వడు కూడా మన గురించి ఎక్కువ ఆలోచించాడు. ఎవ్వడేం ఆలోచించాడు. నువ్వు ఒక 1 minute 60 seconds వాట్సాప్ స్టేటస్ పెట్టినంత మాత్రాన నీ గురించి వాడేమో ఆలోచిస్తాడా? మ్యాక్సిమం 60 seconds నీ గురించి ఆలోచించేది 10 seconds 20 seconds, తర్వాత నెక్స్ట్ మెసేజ్ రానే వస్తుంది.
కానీ మనమే నేను ఈ మెసేజ్ పెడితే వాళ్ళు ఏమనుకుంటారో అరే నీ పక్కింటి వాడికి కూడా నువ్వు తెలియదు భయ్. నువ్వు వారం రోజులు మాయంగా ఇంట్లోకి వెళ్ళి నీ పక్కింటి కూడా నీకు ఫోన్ చేయడు, ఎందుకంటే వాడికి నువ్వు ఎవడో తెలియదు. మనమే చాలా ఎక్కువ ఊహించుకుంటాం. ఎవడు పట్టించుకోడండి, ఎవడేం పట్టించుకోడు, ఎవడు పనిలో వాడు ఉన్నాడు, ఎవడు బీదిలో వాడు ఉన్నాడు. అరే మోడీ చూడండి సార్, మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయనకైనా పబ్లిసిటీ అవసరమా? బట్ ఇప్పటికి కూడా మనోడు యోగా చేస్తే యోగా ఫోటోలు పెడతాడు, ఎక్కడికన్నా పోయి గుడిలో దండం పెడితే దండం ఫోటోలు పెడతాడు. మరి ఎందుకండి వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి? అంత పెద్ద పెద్దోళ్ళే చేసినప్పుడు నీకేం ప్రాబ్లము? ఒక ప్రొఫైల్ పిక్ పెట్టుకోవడానికి, ఒక వాట్సాప్ స్టేటస్ పిక్ పెట్టుకోవడానికి నీకేం ప్రాబ్లం? ఎందుకంత భయం? ఇఫ్ యు ఆర్ ఇంట్రోవర్ట్ నేను ఏమంటలే, దట్స్ ఫైన్. బట్ పీపుల్ హూ వాంట్స్ టు కమ్ అవుట్, హూ వాంట్స్ టు షోకేస్ దేర్ స్కిల్స్, అలాంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. వాళ్ళకి వాళ్ళ స్కిల్స్ షోకేస్ చేసుకోవాలని ఉంటుంది, పబ్లిక్ అందరూ మమ్మల్ని రికగ్నైజ్ చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళ టాలెంట్ని బయట పెట్టాలంటే భయపడతారు. అది నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ ఉంది, ఆమెకి ఆమె వంటలు బాగా చేస్తుంది, బట్ ఆమెను అందరూ గుర్తించాలని ఆమెకు ఉంటుంది. కానీ ఒక్కరోజు కూడా ఒక వంట వీడియో చేసి వాట్సాప్లో పెట్టదు, నేను ఇది పలానా కూర చేసా పలానా పెట్టదు. లేకపోతే ఇంకొక అమ్మాయి ఎవరో ఉంటారు, ఆమె మంచి మేకప్ చేస్తుంది, చాలా బాగా మేకప్లు చేస్తుంది, అది కూడా పెట్టదు, నేను పలానా మేకప్ నో. కానీ ప్రపంచం అంతా వాళ్ళని గుర్తించాలని ఎట్లా గుర్తిస్తారు? ఇప్పుడు నువ్వే నీ టాలెంట్ని బయట పెట్టకపోతే మీ ఇంటికి వచ్చి డోర్ కొట్టి పలానా వాళ్ళు అరే నీకు ఇది టాలెంట్ ఉందామని చెప్తామంటారా? నీ విద్వత్తుని ప్రదర్శించుకోవాల్సిన బాధ్యత అవసరము నీదే. నీకు ఎంత స్కిల్ ఉంటే ఏం లాభము? అన్లెస్ ఇట్ ఈస్ డిస్ప్లేడ్ ప్రొజెక్టెడ్ టు ద పబ్లిక్, వేస్ట్ అయిపోతుందండి. స్కిల్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని స్కిల్ని యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఇన్ టు ఏ రిసోర్స్. ఒక రిసోర్స్ అంటే ఇన్ ద సెన్స్ డబ్బులో ఫేమో ఏదో ఒకటి రావాలి. ఉత్త స్కిల్ ఉంటే ఏం లాభం? ఇప్పుడు కొంతమంది ఎంబ్రాయిడరీ చేస్తారండి, హౌస్ వైఫ్స్ మంచి ఎంబ్రాయిడరీ చేస్తారు, కానీ ఒక్కరోజు కూడా పెట్టరే. ఎందుకు పెట్టరు? పెట్టండి. మీరు పెడితే మీకు హూ నోస్, అది మీరు పెద్ద ఆంటర్‌ప్రెన్యూర్ అవుతారేమో. ఇట్లా 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 చాలా ఉంటాయి, ఇట్లా చాలా ఏరియాస్ ఉంటాయి. అబ్బాయిలో కూడా మంచి టీచింగ్ స్కిల్స్ ఉంటాయి, వాళ్ళు కానీ టీచ్ చేయరు. లేకపోతే ఇంకేదో స్కిల్ ఉంటుంది, లేకపోతే ఇంకెవరో పర్సన్ ఉంటాడు, ఆయనకు మంచి ఫిట్నెస్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఒక్కసారన్నా ఒక పెట్టో మెసేజ్ పెడితే యూ కెన్ బికమ్ ఏ ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్. హూ నోస్? ఎక్కడ ఏ ఆపర్చునిటీ దాగుందో ఎవరికి తెలుసు? ఎవరు తెలియదు. మనమే ఆపర్చునిటీస్ అన్నిటినీ కట్టగట్టి మూసేసి కింద పెడుతున్నాం. పెట్టి అబ్బా వాడు చూడు అట్లా గ్రో అయిండు, వీడి చూడు ఇట్లా గ్రో అయిండు అంటాం. నీకు గ్రోత్ మార్గాలు ఉండి టెక్నాలజీ ఉండి కూడా నువ్వే కవర్ చేసుకుంటున్నావు, నువ్వే ఆపేసుకుంటున్నావు. సో కమ్ అవుట్ ఆఫ్ యువర్ షెల్స్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్స్ అండ్ లీవ్ దట్ థాట్. ఏదంటే నన్ను ఎవడో ఏదో అనుకుంటాడు, ఎవడు అనుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మన పక్కింటి వాడు కూడా మన గురించి పట్టించుకోడండి. మన పక్కింటి వాడు కూడా మన గురించి పట్టించుకోడు, మనమే ఎక్కువ ఆలోచిస్తున్నాము. వెరీ సింపుల్. నీ మెసేజ్ వల్ల నీకు ఎటువంటి నష్టం జరగదు, నీకు ఎటువంటి ఇంకా ఇన్ఫ్యాక్ట్ నీ యొక్క టాలెంట్ ప్రపంచానికి తెలుస్తుంది. హూ నోస్ దానివల్ల నీకు ఏమి లాభం వస్తుందో నీకు తెలియదు. సో ఇదండి సారాంశం అయితే ఇది, ఎంత చెప్పాలనుకున్నా ఇది. సో ఎందుకు ఈ వీడియో చేసిన అంటే పొద్దున ఒక మిత్రుడు ఇట్లా అన్నాడు కాబట్టి నాకు నవ్వొచ్చింది. నేను ఏమైనా లేదులే కానీ నేను ఓకే బ్రదర్ నీ ఒపీనియన్లో నేను టైం వేస్ట్ చేసుకుంటున్నా అని అన్న ఆయనకి. బట్ నాకు తెలుసు నేను ఎంత లాభపడ్డాను, నా ఒక్కడికే తెలుసు ఎంత లాభపడ్డాను. లాభపడ్డా కాబట్టి మీకు చెప్తున్నా. సో అట్లా అందరు లాభపడాలని మంచిదే కదా, అందరికీ లాభం వచ్చి అందరూ బెటర్గా గ్రో అయితే ఇట్స్ గుడ్. అల్టిమేట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీ వాంట్, మన ఒక్కరమే మంచి పొజిషన్లకు పోవాలనుకుంటే తప్పు. నాతో పాటు నా మిత్రులు కూడా మంచి పొజిషన్ రావాలనుకోవాలి తప్ప నేను ఒక్కరిని హై పొజిషన్లో పోయి కూర్చొని అక్కడ ఏం చేస్తాను? నాతో పాటు నలుగురు కూడా నాతో ఈక్వల్గా నడిస్తేనే కదా ఆ ఎంజాయ్మెంట్. అంతేగాని నువ్వు ఒక్కడి పోయి కొండ మీద కూర్చొని మిగతా దోస్తులు అందరూ కింద కూర్చుంటే వాట్ ఈస్ ద పాయింట్? అది గ్రోత్ కాదండి. దట్ ఈస్ నాట్ గ్రోత్. మన గ్రోత్ అంటే మనము పెరగాలి,
మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా సమాంతరంగా పెరగాలి. సో దానికి మనం ఏమన్నా కంట్రిబ్యూట్ చేయగలుగుతామా అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్నా, కంట్రిబ్యూషన్ చేస్తున్నా. ఐ యామ్ హెల్పింగ్ ఇన్ మై ఓన్ వే. ఐ యామ్ ట్రయింగ్ టు కనెక్ట్ విత్ పీపుల్. నా స్కిల్స్ షేర్ చేసుకుంటున్నా, వాళ్ళకి స్కిల్స్ ఏమన్నా ఉంటే నేను హెల్ప్ చేస్తున్నా. అట్లా ఇట్లా మల్టిపుల్ వేస్లో ఐ యామ్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ ఆల్సో ఫర్ మై సెల్ఫ్. ఇవన్నీ చేయడం వల్ల నేను ఎవరికో హెల్ప్ చేయట్లేదండి, ఇట్ ఈస్ హెల్పింగ్ మై సెల్ఫ్. నాకు హ్యాపీనెస్ వస్తుంది. నేను ఒక రోజు ఒక 20 మెసేజ్లు షేర్ చేయడం వల్ల దానివల్ల వాడికి ఎంత హెల్ప్ అయిందో నాకు సంబంధం లేదు, కానీ నేను ఐ యామ్ ఎంజాయింగ్. అరే నా మెసేజ్ వల్ల ఎవరో నవ్వుకున్నారు, నా మెసేజ్ వల్ల ఎవరో మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు నేను ఒక పాజిటివ్ కోట్ పెడతానండి, ఆ పాజిటివ్ కోట్ వల్ల హూ నోస్ అది ఒకరి డెసిషన్ని మారుస్తుందేమో. వాళ్ళు మనకి ఫోన్ చేసి చెప్పకపోవచ్చు, కానీ దే మైట్ సీ అవర్ మెసేజ్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ వన్ డెసిషన్ దే మైట్ టేక్ అనదర్ డెసిషన్. అట్లా జరుగుతాయి కదా, అట్లా చెప్తున్నా. సో ఇట్లా చాలా సందర్భాలు జరిగినాయి కాబట్టి వాళ్ళు నాకు తర్వాత ఫోన్ చేసి చెప్పారు. తర్వాత ఎప్పుడో 6 మంత్స్కో 1 ఇయర్కో ఫోన్ చేసి చెప్పారు. సో అట్లా ఉంటాయండి. సో అది ఎంత చెప్పినా ఇంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జిమ్లో ఉన్నా, నాకు టైం దొరకదు కాబట్టి వీడియో ఇక్కడ చేస్తున్నా, ఏమనుకోకండి. జిడ్డుగా ఉంది, బట్ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కదా. నా వీడియోస్తో కానీ నా మాటలతో కానీ ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతవరకు ఎప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలేదు, లైక్ చేయమని చెప్పలేదు, షేర్ చేయమని చెప్పలేదు. కంటెంట్ బాగుంటే మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, బాగాలేకపోతే చేసుకోరు. సో అది. సో ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ సాయితేపమ్మ సైనింగ్ ఆఫ్.